తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల రైల్వే కమ్యూనిటీ హాల్లో ఘనంగా 41వ రైల్వే పెన్షనర్స్ డేని చైర్మన్ ఆల్బర్ట్ అధ్యక్షత వహించి సెక్రటరీ ఎన్ సత్యనారాయణ శెట్టి, ట్రెజరర్ ఏ రాము కలిసి మెంబర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాకాల బ్రాంచ్ చైర్మన్ పెన్షనర్లు ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎటువంటి సమస్యలున్నా తనకు తెలియజేస్తే మేము పరిష్కరిస్తామని చెప్పారు. నేషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని, కమిషన్ను 10 సంవత్సరాల 8 నెలలకు ఆఫ్ చేసి ఎక్కువగా వసూలు చేసిన డబ్బును వాపసు ఇవ్వాలని, రైల్వే పెన్షనర్లకు ఎవరికైతే ఒక పాస్ మాత్రమే ఇస్తున్నారో వాళ్లకు 2 పాసులు ఇవ్వాలని, రైల్వే పెన్షనర్లందరికీ డిజిటల్ పాస్ కాకుండా మామూలు పాస్ ఇవ్వాలని, పెన్షనర్లను ఇన్కమ్ ట్యాక్స్ పరిధి నుంచి విముక్తి కల్పించాలని, రివైజ్డ్ పెన్షన్ పే ఆర్డర్లను ఇప్పించాలని, పెన్షనర్లకు ఉద్యోగస్తులతో సమానంగా హెచ్ఆర్ఏ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓల్డేజ్ హోమ్ సదుపాయాలు కల్పించాలని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కొత్త పెన్షన్ విధానాన్ని అమలుపరచాలని, పెన్షనర్లకు 65 సంవత్సరాల నుంచి 5% ప్రతి 5 సంవత్సరాలకు పెంచాలని, 8వ పే కమిషన్ను వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. రైల్వే పెన్షనర్ల పిల్లలకు ఉద్యోగ వసతి కల్పించాలని, రైల్వేలో ఉన్న వేకెన్సీలను భర్తీ చేయాలని కోరారు. వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ నెలకు ఒకసారి పెన్షనర్ అసోసియేషన్ కార్యాలయానికి వచ్చి పెన్షనర్ల సమస్యలు తీసుకుని వెళ్లి పరిష్కరించాలని కోరారు. 75 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి శాలువ కప్పి సత్కారం చేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు, పెన్షనర్స్ తదితరులు పాల్గొన్నారు. జరిగినది 41వ సంవత్సరం జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఇదే విధంగా 10వ తారీఖు జరుపుతాము. ఈ యొక్క దీనికి మా పెన్షన్ జరపడానికి కోర్టు ద్వారా ఆ రోజు డిఎస్ నగారా గారి ద్వారా వాళ్ళు చేసిన తర్వాతనే ఈ పొద్దు పెన్షన్ ఇస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పెన్షనర్కు పెన్షన్ ఇస్తున్నారంటే ఈ యొక్క నగారా గారి ధర్మమే అనుకోవాలి. ఆ రోజు కోర్టు తీర్పు ఇవ్వడం వల్ల ఈరోజు మేము ప్రతి ఒక్క పెన్షనరు పెన్షన్ తీసుకుంటూ హాయిగా సంతోషంగా కాలం గడుపుతున్నారు. ఇదే మా మన ఆందోళన తరఫున మనం అందరూ కార్మికులంతా కలిసి మనం హాయిగా జరుపుకుందాము. కావున అందరూ కూడా సుఖసంతోషంతో బాగుండాలని మరీ కోరుతున్నాం. అందరూ కూడా మనకు సహకరించి మన అసోసియేషన్ తరఫున అందరూ సహకరించి అందరూ బాగా చేసి పనిచేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చేశారు, మనకు సహకరించారు. కార్యక్రమం బాగా జరిగింది. అది మన విషయం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలని మరి కోరుతున్నాం.